ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయంలో పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మనం స్తుతించాం, వాక్యం వినబోతూ ఉన్నాం. విధానం శిలువ సాక్షిని మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానమును మీరు మాకు ప్రసాదించి మాతో మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని దృఢపరిచి బలపరిచి నీ అభిషేకము చేత, నీ తైలాభిషేకము చేత, నీ నూతనమైన దీవెనల చేత, నూతనమైన ఆశీర్వాదాల చేత, నూతనమైన వాగ్దానము చేత మమ్మల్ని నింపి పంపుము దేవా అని ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయనిచ్చే తన సన్నిధి కాంతి ఈ సమయంలో పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఎవరు ప్రేమించలేనంతగా మిమ్మల్ని ప్రేమించారు. శిలువ మరణమునందునంతగా మీరు ప్రేమించారు దేవా. మీకున్న ప్రేమను బట్టి, త్యాగాన్ని బట్టి, మీకున్న గొప్ప మనస్సును బట్టి నీకే కృతజ్ఞతలు ప్రభువా. వాక్యం వినబోతూ ఉండగా సరళగించబడే ప్రాంతములో సాధన లయపరిచి నీ కార్యములు, దైవ కార్యములు, ఉన్నతమైన కార్యములు, గొప్ప కార్యములు జరిగించి మన బలపరచుము దేవా. మా బిడ్డలను ఆశీర్వదించి మన బలపరచుము. మా సంఘమంతటిని మీరు దీవించుము దేవా. మా సంఘానికి, మా కుటుంబాలకు అత్యధికమైన మేలు అందించండి. నీ బిడ్డల ప్రతి బలహీనత నీ నామమును తొలగించి నీ సన్నిధిని ఆరోగ్యం అనుగ్రహించి నీ దీవెనతోను, కృపతోను, మేలతో నింపుతారని యేసు నామములో వేడుకున్న మా ప్రియ తండ్రి. ఆమేన్. సమయంలో దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో అందరూ కూడా మౌనముగా ఉండాలి. ఈ యొక్క సమయం చాలా విలువైన సమయం కనుక అందరూ మౌనంగా ఉంటూ దేవుని యొక్క వాక్యమును విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప మేలులను, ఈవులను పొందాలని ప్రభునామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో ఈ నూతన సంవత్సరపు 2 ఆరాధనలో దేవుని యొక్క వర్తమానాన్ని మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు, రేపు ఉదయ జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందుకోవాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని పాస్టమ్మ గారికి అప్పగిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదవగా విన్నాము. మన యొక్క అంశము ఏమిటి అంటే ఎదుగుట. సంఘము ఈ సంవత్సరములోనైనా ఎదగాలి అనే అంశం మీద ఏమిటిలో ఎదగాలి, ఏ ఏ విషయాల్లో ఎదగాలి, ఎలా ఎదగాలి అనేది కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మాట్లాడొద్దండి అన్న, కొద్దిగా ఇచ్చిందే సమయం 20 నిమిషాలు. మీతో మాట్లాడుతుంటే అక్కడే 5 నిమిషాలు అయిపోతుంది. 15 నిమిషాల్లో వాక్యం ఏం చెప్పాలో కూడా అర్థం కాదు.
మరి మా యొక్క స్త్రీలు అనగా మా తల్లులు కూడా మాట్లాడకుండా ఉంటారని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. కనుక మీరు దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలని మా యొక్క తండ్రులు మరి అన్నగారు తమ్ముళ్ళు మరి మా చిన్న కుమారులు కుమార్తెలు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొకసారి ఆ లేఖనాన్ని చదువుకుందామండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవుడు తన ఉచిత కృప ద్వారా మనలను కాపాడి సంరక్షించి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేశాడు. మరి దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థముగా గడపకూడదండి. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థముగా గడపక ప్రభు కొరకు ఫలిస్తూ ఆయన సంకల్పాన్ని గుర్తెరిగి జీవించే కుమారులముగా కుమార్తెలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంది. ఈ సంవత్సరము మనం ఏ ఏ విషయాల్లో ఎదగాలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉండగా మనందరము కూడా శ్రద్ధగా విని అన్ని విషయములలో జాగ్రత్తగా ఎదిగే వారముగా ఉండాలి. ఏ విషయంలో ఎదగాలి అంటే రక్షణ విషయంలో ఎదగాలి అనగా విశ్వాసములో మనము ఎదిగే బిడలముగా ఉండాలి. మన విశ్వాస జీవితము ఎలా ఉందో కొద్ది నిమిషాలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అక్కడే మనం ఏ ఏ విషయాల్లో వెదగాలో చాలా చక్కగా లేఖనంలోనే మనం చూస్తామండి. అయితే యోహాన్ రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మనం ఏ విషయాల్లో ఎదగాలంట? అన్ని విషయాల్లో ఎదగాలంట. అన్ని విషయాలంటే ఈ లోక సంబంధంగా కాదండి, పరలోక సంబంధమైన విషయాల్లో అనగా విశ్వాసంలోను జ్ఞానములోను ఐక్యతలోను ప్రేమలోను సత్యములోను మనము ఎదిగే వారముగా ఉండాలి. అన్ని విషయములలో మనము ఎదుగుచు వర్ధిల్లుచు ఆశీర్వదింపబడినటువంటి బిడలముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అయితే మనం అన్ని విషయంలో ఎదుగుతూ ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ముందుగా చదువుకున్న లేఖనాన్ని ఒకసారి చదవండి. పేతురు రాసినటువంటి పత్రిక. ప్రభువు దయాళుడని, చాలండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఏం చూచియాలంట? రుచి చూచి ఉన్న ఎడల. రుచి చూచారా అండి? అన్నిట్లో ఉప్పు వేస్తేనే రుచి అండి. ఉప్పు వేయకుంటే దాని టేస్ట్ ఉంటుందా? ఉండదండి. ప్రభువులో ఉంటేనే, విశ్వాసంలో ఎదుగుతేనే, జ్ఞానం ఆత్మీయ జ్ఞానము నీకుంటేనే ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకుంటావండి. విశ్వాసము లేకున్నా,
జ్ఞానము లేకున్నా ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోలేమండి. నిజంగా అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది. ఏంటి? ఉప్పు. కానీ ఇది లోక సంబంధమైనదండి. కానీ ఆత్మీయంగా ఈ లోకంలో ఎందరు ఉన్నా కూడా ఆత్మీయ తండ్రి లేకపోతే మన జీవితాలు వ్యర్థమండి. నిజంగా మనము ఆత్మీయ తండ్రిని కలిగి జీవించాలి. ఆత్మీయ తండ్రిని కలిగి జీవించాలి అంటే విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసము ఎప్పుడు వస్తుందండి? విశ్వాసం ఎప్పుడు వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? ముసలమ్మ ముచ్చట్లా? క్రీస్తును గూర్చినటువంటి మాటలను వినాలి. క్రీస్తును గూర్చినటువంటి వాక్యమును వినాలి. మరి వింటూ ఉన్నామా? చాలా చక్కగా భోంచేసి మనం ఆరాధనలు జరుపుకుంటున్నామండి నిజంగా. కానీ ఆరాధన ఎప్పుడు జరుపుకోవాలండి? ఉదయకాల వేళనే సరే, ఏది ఏమైనప్పటికీ దేవుణ్ణి ఆరాధించడము ప్రాముఖ్యమండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం అన్ని విషయములలో ఎదగాలి. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల ఏం మానాలండి? మానుతున్నామా? మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయావండి, కానీ దుష్ట స్వభావాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నాం. చెడు స్వభావాన్ని తీసివేసుకోలేకపోతున్నాం. దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని మరిచిపోలేకపోతూ ఉంటున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను. నిజంగా కపటం ఉందా లేదండి మనుషుల్లో? ఉంది. మానాలి. నువ్వు మానితేనే దేవుడు నిన్ను అన్ని విషయంలో వర్ధిల్లింపచేస్తాడు. నువ్వు వేషధారణ జీవితం నీలో పెట్టుకొని నేను ఎదగాలి, నేను వర్ధిల్లాలి, నేను ఆశీర్వదింపబడాలి, నేను దీవింపబడాలి అంటే దీవింపబడమండి. కపటము మనలో పెట్టుకొని మనం ఆశీర్వదింపబడాలంటే ఆశీర్వదింపబడమండి. అందుకోసమే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ లేదండి. ఒకడు బాగా బ్రతుకుతుంటే అస్సలు ఓర్పు లేదండి. ఉందా? మానాలి. ఒకరు పాటలు పాడినా కూడా ఓర్పు లేదండి. నిజంగా మనకంటే బాగా పాడుతుంటే మనం ఎంత సంతోషిస్తామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఒకరు వాక్యం చదువుతుంటే కూడా అసూయనేనండి. వాళ్ళైనా చదివేది, నేను చదవకూడదా? నిజంగా ఒక్కసారి ఇవ్వండి. నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశిస్తే వర్ధిల్లుతావా? వర్ధిల్లవండి. నీలో ఉన్న అసూయకరమైన జీవితాన్ని నువ్వు మానివేసినప్పుడే నువ్వు వర్ధిల్లుతావు అనేది జ్ఞాపకం చేసుకునే బిడలంగా ఉండాలి. అందుకోసమే సమస్తమైన దూషణ మాటలు దూషిస్తూనే ఉంటారు. దూషిస్తామా లేదా? నువ్వు ఆ దూషణ మాటలు మానాలండి. మాని ఎలా ఉండాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. రక్షణ విషయంలో మనం ఎదగాలి. నేను అందరికంటే బాగుండాలని అసూయ నీలో వద్దండి. నువ్వు ఎక్కడ ఎదగాలంట? రక్షణ విషయంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. మరి ఎదుగుతూ ఉన్నావండి? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? నీ రక్షణ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా ఫలిస్తూ ఉన్నావు? ఎలా వర్ధిల్లుతూ ఉన్నావు? ఎలా ఆశీర్వదింపబడుతున్నావు? దేవుని కుమారుడిగా ఉంటూ ఆయన రక్తము చేత కడగబడి ఇంకా నీలో దూషణ మాటలు ఉన్నాయేమో, ఆ దూషణ మాటలను, సమస్తమైన అసూయను, సమస్తమైన కపటమును, సమస్తమైన దుష్టత్వమును మానాలండి. ఈ దినాన నిజంగా నూతన సంవత్సరాలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి. కాలంలో మాత్రము మార్పు వస్తుంది, మనుషుల్లో మాత్రము మార్పు రాదండి. కాలము ఒకటే రీతిగా ఉంటుందండి. పగులు వస్తుంది, రాత్రి వస్తుంది. సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదండి. కానీ మనం అనుకుంటున్నాం మన జీవితంలో ప్రతి దినము నూతనాన్ని దేవుడు ఇస్తూనే ఉన్నాడండి. నూతన సంవత్సరం ఒక్కటే నూతనం కాదండి. కానీ ఆ దినాన నీ జీవితాన్ని ఎలా ప్రభుకు అంకితము చేసుకుంటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరం నుంచి అయినా నేను రక్షణ విషయంలో ఎదుగుటకు, విశ్వాసంలో ఎదుగుటకు నాకు నేర్పు ప్రభువా. నిజంగా
31 ఫస్ట్ మనం ప్రార్థన చేసుకున్నాం కదా, ఒక వాగ్దానంతో ప్రార్థన చేసుకున్నారా లేదా? ప్రభువా, నేను ఈ సంవత్సరం నుంచి దైవ గ్రంథాన్ని చదవాలి అన్న వాళ్ళు ఒక్కళ్ళు చేతులెత్తండి. ప్రార్థించలేదా? మన రక్షణ, మన విశ్వాసం ఎక్కడండి? మళ్ళీ చెప్పాలా? ప్రభువా, నేను ఈ సంవత్సరం నుంచి, ఈ దినము నుంచి, మరి 2025 సంవత్సరంలో మొదటి దినము మొదలుకొని నీ యొక్క దైవ గ్రంథాన్ని చదువుటకు నాకు ఆత్మీయ జ్ఞానమును దయచే ప్రభువా. ఒక్కరైనా ప్రార్థించారండి? ప్రార్థించారా? ఎక్కడ ఎదుగుతున్నామండి మనము? లోక సంబంధంగా ఎదుగుతున్నాం, రక్షణ విషయంలో ఎదగడం లేదండి. ప్రార్థించారా? మరి ఒక్కసారైనా మనం బైబిల్ పూర్తి చేశామండి? ఎలా చదివితే బైబిల్ మనము మొత్తం చదవచ్చు? రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే నువ్వు జనవరి 1 తారీఖున మొదలు పెట్టావనుకో, తిరిగి 2026 సంవత్సరము జనవరి 1 తారీఖు కల్లా బైబిల్ గ్రంథాన్ని మొత్తము కూడా చదవచ్చండి. రోజు 3 అధ్యాయాలు, ఆదివారము మాత్రము 5 అధ్యాయాలు. నిజంగా నువ్వు టకటక చదువుకుంటూ పోవడం కాదండి, చదివిన దాన్ని ధ్యానము చేసుకోవాలి, గ్రహించుకోవాలి, రక్షణలో ఎదగాలి, ఆత్మీయంగా ఫలించాలి, విశ్వాసంలో ఎదగాలి. కానీ మనం ఏం ప్రార్థన చేసింటామో తెలుసా? ప్రభువా, ఈ సంవత్సరము నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించేయ, నా పిల్లలను ఆశీర్వదించేయ, నా బిడ్డలకు ఉన్నతమైన స్టడీ ఇవ్వు ప్రభువా. అవునా? కానీ ఆత్మీయంగా మనం ప్రార్థించాలండి. రక్షణ విషయంలో ఎదుగుటకు, విశ్వాసంలో ఎదుగుటకు, విశ్వాసంలో వర్ధిల్లుటకు ప్రార్థించే బిడలముగా ఉండాలి. ఒకవేళ మరి ఇంతవరకు నువ్వు ప్రార్థించలేకపోతే, దేవుడు ఇంత గొప్ప తరుణాన్ని మనకిచ్చాడండి. ఇప్పుడు అడుగుదాం, ప్రభువా, నాకు ప్రార్థన జీవితాన్ని నేర్పయ్యా. ప్రభువా, నీ గ్రంథాన్ని చదువుటకు దైవ జ్ఞానం ఇమ్ము ప్రభు. చదువుటకు, చదివినది విని దాన్ని ధ్యానము చేసుకోవటకు కూడా సహాయం దయచేయన. నిజంగా ధ్యానం చేస్తున్నారండి? ఏంటండి ధ్యానం అంటే? ఏంటండి ధ్యానం అంటే? స్కూల్లో నేర్పించారా లేదా? సిట్రైట్ కూర్చున్నాం కదా, ఒక 2 నిమిషాలు నువ్వు ఏదాన్ని ఆలోచించకుండా నీ ధ్యానం అంతా కూడా ప్రభు పైన, ప్రభు వాక్యం పైన మాత్రమే కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుతూ ఉండాలండి. నిజంగా మనం ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఏ విషయంలో ఎదగాలండి? రక్షణ విషయంలో ఎదగాలి, అనగా విశ్వాసంలో ఎదిగే బిడలముగా ఉండాలి. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ రక్షణ జీవితం ఎలా ఉంది? ప్రభుకి ఇష్టకరంగా ఉందా? రక్షింపబడిన తర్వాత తిరిగి ఏం చేస్తున్నావు? పంది బురదలో ఎలా పొందుతుందో మరలా మనం కూడా నూతన సంవత్సరం వచ్చింది, నేను ఇంక ఈ డ్రింక్ జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు. డ్రింకర్స్ ఏం చేస్తారు? నేను ఇంకా ఈ తాగుబోతనానికి వెళ్ళకూడదు అనుకుంటారు. కానీ ఆ ఒక్కరోజు మాత్రం ఉంటారు, లేదా 2 days 3 days మాత్రం ఉంటారు. మరలా ఏం చేస్తారండి? మరలా రొటీన్ జీవితమేనండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం, ప్రభువా, నాలో ఉన్నటువంటి అసహ్యకరమైన జీవితాన్ని నేను ఇంకా తీసివేసుకుంటానయ్యా. నీకు ఇష్టకరమైన సమయము చాలా కొద్దిగా ఉందండి. ఆయన రాకడ సమయం అండి. నిజంగా ఎప్పుడు వస్తాడో తెలియదు. మన బ్రతుకుల్లో మార్పు రావాలండి. మారిన జీవితము ప్రభువుకు సమర్పించాలండి. సమర్పిస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మనము ఏ విషయాల్లో ఎదగాలి అంటే అన్ని విషయంలో ఎదగాలి. అన్ని విషయంలో మొట్టమొదటిగా రక్షణ విషయంలో ఎదగాలంట. ఎదుగుతూ ఉన్నామో లేదో ఇది నా ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం కానుంచి 18వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందామండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను.
అయితే మీ హృదయములలో సహింపవలనివి కానీ మత్సరమును వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాదు, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది. ఏదండి దయ్యముల జ్ఞానం వంటిది? ఏది ఇంతకు ముందు చదివాం. పైనుండి వచ్చినది కాదండి, ఇది భూ సంబంధం. పైనుండి వచ్చి జ్ఞానం ఏది? కింద ఉన్నాయి, చదవండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలా ఉంటుందంట? పవిత్రమైనదిగా ఉంటుందంట. అందుకోసమే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీలో ఎవరికైనాను 1వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎట్ల వాడు దేవుణ్ణి అడగవలెను. నిజంగా జ్ఞాన విషయంలో ఎదుగుతున్నావండి? ఒక్కసారైనా దేవుణ్ణి అడిగామా? అడిగారా? నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. స్టూడెంట్స్, దేవుణ్ణి ఏమడగాలంట? జ్ఞానమును అడగాలంట. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తున్నాడు? అందరికీ ధారాళముగా దయచేసే దేవుడు అండి. ఎవరిని కూడా ఆయన గద్దింపడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరి దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనం అడిగేటప్పుడు ఎలా అడగకూడదంట? సందేహిస్తూ అడగకూడదంట. ఇస్తాడో ఇవ్వడు. నేను అడుగుతూ ఉన్నాను, నాకు ఈ జ్ఞానం ఇస్తాడో ఇవ్వడు, ఈ అవసరత తీరుస్తాడో తీర్చడు, ఈ బాధ నాలో ఉండి తొలగిస్తాడో తొలగియడు అని సందేహిస్తూ దేవుణ్ణి అడగకూడదంట. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఎదగాలి అంటే జ్ఞాన విషయములలో ఎదిగే బిడలముగా ఉండాలి. నిజంగా నువ్వు జ్ఞాన విషయంలో ఎదుగుతూ ఉన్నావో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చాలా మంది అనుకుంటున్నారు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదండి? వెర్రితనం అండి. చాలా మంది అనుకుంటారు నేను మంచి టాలెంట్ పర్సన్ అండి, నేను మంచి జ్ఞానవంతునండి, నేను జ్ఞానవంతురాలండి అనుకుంటామా? అనుకోమా? కానీ నీకు నువ్వు విర్రవీగుతూ ఉన్నావు. ఈ లోక జ్ఞానం అంతా కూడా దేవుని దృష్టికి వెర్రితనము కనుక ఈ సంవత్సరములోనైనా నీవు నేను మనమందరము కూడా ఏమి సంపాదించుకోవాలి అంటే దైవ జ్ఞానమును సంపాదించుకునే వారిగా ఉండాలి. మరి దైవ జ్ఞానమును సంపాదించుకుంటున్నావా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుకొనుట ఎంతో మేలంట, ఎంతో శ్రేష్టమంట, ఎంతో విలువైనదంట. నిజంగా చాలా మంది ఏం సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారండి? బంగారం. అపరంజిని అనగా బంగారే కదా, బంగారం సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారండి. అందుకోసం నా మాటలు కాదండి, జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తున్నారు. ఈ రాత్రి కాల వేళలో ఈ 2వ తారీఖున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమార్తె, ఓ నా బిడ్డ, నువ్వేమి సంపాదించుకోవాలనుకుంటున్నావు ఈ సంవత్సరము? మొట్టమొదటిగా విశ్వాసమును సంపాదించుకోవాలి, రక్షణను సంపాదించుకోవాలి, విశ్వాసంలో ఎదగాలి, రక్షణలో
ఎదిగే బిడలముగా ఉండాలి. రెండవదిగా ఏమి సంపాదించుకోవాలంట? జ్ఞానమును సంపాదించుకోవాలంట. ఏ జ్ఞానము? ఈ లోక జ్ఞానము కాదండి, దైవ జ్ఞానమును మనము సంపాదించుకోవాలంట. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుకొనుట ఎంతో శ్రేష్టము అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. మరి దినాన ప్రభువును అడుగుదామా? ప్రభువా, నాకు దైవ జ్ఞానమును అనుగ్రహించు ప్రభువా. నేను ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఏ రీతిగా నడుచుకోవాలో నాకు జ్ఞానమును దయచేయండి. లేస్తాం, ఏం చేస్తారండి? లేచిన వెంటనే ఏం చేస్తారు? ఇది నేను ప్రార్థించారండి. లేచిన వెంటనే ఎంతమంది ప్రార్థించారు? 1. ఇంతమందిలో మహా అంటే 6 మెంబర్స్ మాత్రమే. 3, 4, అక్కడ ఒక 6, 10, 11. వావ్, మంచి జ్ఞానం ఉందండి. కానీ ఇక నుంచి ఈ జ్ఞానం వేరండి. దైవిక జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. ఈ లోక జ్ఞానం అంతా కూడా దేవుని దృష్టికి వెర్రితనం. కనుక ప్రభువా, ఈ దినం నా జీవితంలో నూతనమైన దినాన్ని ఇచ్చావు. ఈ దినము నేను నడుచుకోటకు, మరి ఉదయకాల వేళ నుంచి పడుకునే పడకల వరకు కూడా నీ సహాయమును దయచేసి, నీ గ్రంథాన్ని చదువుటకు, ఎవరితో ఎలా మాట్లాడుటకు, మరి ఆత్మీయంగా నేను ఎదుగుటకు నాకు నేర్పు ప్రభువా. అడుగుతూ ఉన్నారండి. అడిగారా? లేస్తారు, ఏమిటి అడగడానికి సార్? అక్క, పని దొరుకుతుందా? పని అడిగొచ్చావా అక్క? ఇంకా పండగ అయిపోయింది, ఇంకా సన్నిధానానికి కూడా రారండి. ఎంత అవివేకం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా దైవ జ్ఞానాన్ని అడగాలంట ప్రభువుని. అడుగుతూ ఉన్నామా? జ్ఞాన విషయంలో ఎదగాలి అంట. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలను జ్ఞాపకం చేసుకుందామండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. నిజంగా మనం ఏమిట్లా ఎదగాలండి ఈ సంవత్సరము? ఈ లోక సంబంధంగా నువ్వు ఎదిగావేమో, మంచిదే. కానీ విశ్వాసులము గనక, దేవుని పిల్లలము గనక జ్ఞాన విషయములలో మనం ఎదగాలండి. ఏ జ్ఞానము? ఈ లోక జ్ఞానము కాదండి, దైవికమైనటువంటి జ్ఞానములో మనమందరము కూడా ఎదిగే బిడలముగా ఉండాలి. మూడోదిగా ఏమిటిలో ఎదగాలి అంటే, కీర్తనల గ్రంథము 133వ సంకీర్తన 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలండి. ఏమిట్లు ఎదగాలంట? ఐక్యత. సంఘం అంటే ఏంటండి? ఒక కుటుంబం అండి. సంఘం అంటే ఏంటి? మనమందరము కూడా ఒక కుటుంబం. మనమందరం ఎవరు? అన్నా చెల్లెలము, అక్క తమ్ముళ్ళము కదా, తల్లి పిల్లలం లాంటి వాళ్ళం. నిజంగా ఒక కుటుంబం ఎలా ఉండాలంటే ఐక్యతతోనే ఉండాలండి. ఐక్యంగా ఉంటేనే బలం అండి. ఈ 5 వేళ్ళు పిడికిలి బిగిస్తేనే పిడికిలికి బలం అండి. ఈ 4 వేలతో నువ్వు ఎంత పిడికిలి బిగిస్తామా? ఒక్క కట్టెకు మంట ఎక్కువ, ఆ కట్టెకు ఇంకొక కట్టె పెడితేనే బలమండి. ఈ 5 ఏళ్ళు కలిపితేనే బలమండి. నిజంగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నిజంగా సంఘములో, కుటుంబంలో మనమందరము కూడా ఐక్యతలో ఎదగాలి అని ఈ దేవుడు ఈ సంవత్సరం మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నారండి. ఇంతవరకు ఐక్యత లేదేమో, ఇంతవరకు సమాధానము లేదేమో, నెమ్మది లేదేమో. ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా ఐక్యతలో నువ్వు ఎదగాలండి. ఐక్యత చాలా ప్రాముఖ్యమండి.
ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమండి. అది సేవకులతోనైనా కావచ్చు, సంఘముతోనైనా కావచ్చు, అందరితో ఐక్యత కలిగి జీవించాలని ఈ సంవత్సరము దేవుని కోరిక అండి. ఐక్యత లేని చోట అసమాధానము, అశాంతితో నిండి ఉంటుంది. నిజంగా సంఘము ఐక్యత కలిగి జీవించాలండి. ఎవరి దగ్గర ఎలాంటి మనస్పార్థాలు వద్దండి. మనమందరము ఒక కుటుంబమే, మనమందరము అన్నదమ్ములము, అక్క చెల్లెలమే, తల్లులమే. కనుక మనం ఐక్యత విషయంలో ఎదిగే బిడలముగా ఉండాలి. అందుకోసమే చక్కగా పాట భక్తుడు పాడి వినిపిస్తాడు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. పెట్టినాడయా సతాను కలహంబులను, పెట్టినాడయా సతాను కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. నిజంగా మనమందరం కూడా ఐక్యతలో ఎదగాలంట. ఐక్యత ఉంటే సాతానుడు మన దరిదాపుల్లోనికి రాడండి. ఎందుకు మనము చెదిరిపోతూ ఉన్నాము, చిల్లగిల్లిపోతూ ఉన్నామంటే ఐక్యత అనేది లేదు. ఈ సంవత్సరము దేవుని ఉద్దేశం ఏమిటంటే మనమందరము ఐక్యత కలిగి జీవించాలి, ఐక్యతలో ఎదగాలి అన్నదే దేవుని యొక్క కోరిక. నిజంగా ఇంతవరకు ఐక్యత లేకపోయిందేమో, ఇక నుంచైనా మనమందరము కూడా ఐక్యతతో ముందుకు నడుచుకునే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ ఉంటున్నాను. చివరిగా జ్ఞాపకం చేసుకుందామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. చాలండి అన్న. మన ప్రియ ప్రభు ఏ ప్రేమతో మనలను ప్రేమించను అదే ప్రేమ మనము కలిగి ఉండాలంట. నిజంగా ప్రేమ విషయంలో ఎదుగుతున్నామండి. చాలా మంది ఏ ప్రేమ విషయాల్లో ఎదుగుతున్నారండి? ఈ లోక ప్రేమ అనే మాయలో చిక్కుకొని ఏం చేస్తున్నారు? చెడిపోయే వారిగా ఉంటున్నారండి. జీవితాలను భ్రష్టు చేసుకునే వారిగా ఉంటున్నారు. కాదండి, దేవుని ప్రేమ విషయములలో మనమందరము ఎదగాలంట. ఎదుగుతూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే ఈ సంవత్సరములోనైనా మన ప్రేమ ప్రభువుకు ప్రీతికరముగా ఉండాలి అంట. ప్రభు ప్రేమ కలిగి మనము జీవించే వారిగా ఉండాలంట. ప్రభు ప్రేమ మనలో ఉందండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞలలో చాలా చక్కగా తెలియజేస్తుంది. ఎక్కడండి ప్రేమ ఉందా? ప్రేమిస్తున్నావా? మనల్ని ప్రేమించుకున్నంతగా మన పొరుగు వారిని ప్రేమించలేము. ప్రేమిస్తామా? కానీ పేరుకు మనం ఎవరమండి? విశ్వాసులము, క్రైస్తవం. గొప్పలు చెప్ప యాజ్ ఏ క్రిస్టియన్. ఎక్కడండి? నీవి క్రిస్టియానిటీ ఎక్కడ కనపడాలి అంటే నీ నడవడికలో కనబడాలి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు చూపించిన ప్రేమ చూపించండి అంటే ఆ ప్రేమ అస్సలు లేదండి. అందుకోసమే ప్రేమ విషయములలో మనం ఎదగాలి అండి. అశోక్, మన టాపిక్ ఏంటి? అంశం ఏమిటి? దేవునిలో ఎదగాలి. ఎదుగుతూ ఉన్నారా? స్త్రీలు చెప్పండి అమ్మా, ఏం చెప్పాను? ఎదుగుట, వర్ధిల్లుట, అభివృద్ధి చెందుట. మొన్న 31వ తేదీ రాత్రి ఏం చెప్పానండి? 1వ తారీఖు అర్లీ మార్నింగ్. సరే, ఏం తినొచ్చారో చెప్తారా?
ఏం చేసాం మేడం? టమోటా చారు అన్నమే. ఇంకా పొద్దున్నే మళ్ళీ భక్షాలు చేసుకోవాలి కదా, టమోటా చారు అన్నమే. ఎక్కడండి మన జ్ఞానము? ఎంతవరకు నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటున్నావండి దేవుని వాక్యము? ఏంటమ్మా ఏం వాక్యం చెప్పినా? 1వ తారీఖు తెల్లవారుజామునే చెప్పా. వెరీ గుడ్. ఎవరండి చెప్పింది? సార్ రాజరత్నానికి ఒక క్యాలెండర్ ఇవ్వండి సార్, గిఫ్ట్. దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. బిగ్ క్లాప్స్ ఒక్కసారి. ఓకే, చాలమ్మా చాలమ్మా. సాగిపోవుడి. అవునా? నిజంగా ఎక్కడ సాగిపోతున్నామండి? వెరీ గుడ్. నిజంగా ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ. సరే, ఇప్పుడు చెప్పింది ఏం విన్నామండి? ఇంకా నేను ముగించేస్తానండి. మన టాపిక్ అన్నా చెప్పండి అమ్మా. ఎదుగుట. ఏమిట్లా ఎదగాలి? ఒక్కరు చెప్పండి అమ్మా. మీరందరు చెప్తుంటే నాకు కూడా ఏదో. మనం ఎట్టున్నామంటే ఏమనుకోద్దండి, ఒక సామెత మాత్రమే అది. నలుగురిలో గుంపులో నిజంగా అట్టున్నామండి. ఎవరో ఒకరు నోరు తెరిస్తే ఆ మేక అడిసిందని నేను కూడా బేవ బేవ అనాలన్నట్టున్నామండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. ఏంటండి? రక్షణలో ఎదగాలి. ఎదుగుతూ ఉన్నావా? ఎదగకపోతే ఈ సమయం, ఈ దినం, ఈ సంవత్సరం ఎదుగుటకు ప్రయత్నించాలి. రక్షణ అనే పాలనను ఆపేక్షించుకోవాలి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం. విశ్వాసంలో మనం ఎదగాలి అండి. నిజంగా విశ్వాసము లేని జీవితము మృతమండి, వ్యర్థమండి. రెండోది ఏమిట్లా ఎదగాలి? నోర్లిప్పండమ్మా. జ్ఞాన విషయంలో ఎదగాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే ఎవరిని అడగాలి? కొట్టుకుపోయి అడగకూడదండి. యూనివర్సిటీల్లో దొరకదండి జ్ఞానము. దొరుకుతుందా? కాలేజీల్లో కూడా దొరకదండి. అదేంటి? ఈ లోక జ్ఞానం మాత్రమే. కానీ నువ్వు ఎక్కడికి రావాలి? జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర వచ్చి ఏం చేయాలి? ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా వినాలి, పాటించాలి. పాటిస్తూ ఉన్నావా? పాటించకపోతే ఈ సమయము నేర్చుకుందామండి. జ్ఞాన విషయంలో, దైవ జ్ఞాన విషయంలో మనమందరము ఎదుగుదాం. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము గనక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, దైవ జ్ఞాన విషయంలో ఎదగడానికి మనము ఆయత్తపడదాము అని లేఖనములలోనే మనం చూసాం. మూడోది ఏమిట్లా ఎదగాలండి? అమ్మా మీరు ముందోళ్ళు చెప్పదు, మా అమ్మ వాళ్ళు చెప్తారు, వెనుక ఉన్నారు. చెప్పండి అమ్మా. మీరు కొద్దిగా నోళ్ళు పనులు ఒక్కటన్నా కనపరండి. నువ్వు మొత్తుకో మేడం, నువ్వు మొత్తుకో, నీ గొంతు పోతుంది. చెప్పండి అమ్మా. మీరు వెనుకున్నారా? బా చాలా గ్రేట్. మీరు వెనుకున్నారా? వావ్. అమ్మా చెప్పండి అమ్మా. ఈ సంవత్సరం ఏం నేర్చుకున్నామో మనం నేర్చుకుందామమ్మా, ఎదుగుదామమ్మా. ఐక్యతలో ఎదగాలండి. కుటుంబాల్లో ఐక్యత లేదేమో, ఇది నాన్న ఐక్యతతో ముందుకు సాగుదాం. కుటుంబంలో శాంతి లేదేమో, అందరితో శాంతి కలిగి జీవితం. కుటుంబంలో సమాధానము లేదేమో, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, మరి రక్త సంబంధికుల మధ్య, ఈ దినాన సమాధానంతో జీవిద్దాం. ఐక్యతతో కలిగి జీవించడము నేర్చుకుందామండి. నాలుగోది ఏమిట్లా ఎదగాలండి? ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ విషయంలో ఎదగాలి. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మారనిది, మరువనిది.
ఎడబాయనిది, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ. చాలమ్మ సమయం లేదు. నిజంగా దేవుని ప్రేమలో ఎదగాలంటే మన ప్రేమలో మార్పు ఉందండి, ఉందా లేదా? నేను నీకేదైనా ఇస్తే ప్రేమ చూపిస్తారు, మీరు నాకేదైనా ఇస్తే ప్రేమ చూపిస్తారు. ఈ అన్నకి ఏమన్నా ఇస్తే ప్రేమ కలిగి, అది కాదండి. దేవుని ప్రేమలో మనం ఎదగాలి అండి. ఆయన ప్రేమ అగాపే ప్రేమ అండి. ఆయన ప్రేమను ఉచితంగా పొందుకుంటున్నాం, కానీ ఉచితంగా ప్రేమ చూపించలేకపోతూ ఉంటున్నాం. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా ఏమిటిలో ఎదగాలి అంటే సత్య విషయములలో ఎదగాలంట. సత్య విషయములలో మనం ఎదుగుతూ ఉండాలి. మన దేవుడు సత్యవంతుడు గనక మనం అన్ని విషయములలో సత్యము పలుకుచు ఎదుగుచు ఈ సంవత్సరము దేవుడు దాచి ఉంచిన మేలును పొందుకునే వారముగా ఉండాలి. నువ్వు సత్య విషయంలో ఎదగలేకపోతే దేవుని మేలును పొందుకోలేవు. సత్య విషయములలో మనము ఎదిగే బిడలముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగా సత్యం నీలో ఉందండి, ఉందా? ఒక్కసారి మనలను మనమే ఆత్మ పరిశీలన చేస్తాం. ప్రభువా, ఈ జీవితాన్ని ఇచ్చావు, ఆయుష్ను పొడిగించావు, దినాన్ని ఇచ్చావు, సత్యము నాలో లేదయ్యా. సత్య దేవుడైన నిన్ను నేను కలిగి ఉన్నాను, సత్యము కలిగి నేను జీవించలేకపోతున్నాను. మరి సత్య విషయంలో నేను ఎదుగుటకు నాకు నేర్పు ప్రభువా. అడుగుదామండి. నిజంగా మనమందరము ఈ 5 విషయాల్లో ఎదగాలి అని ప్రభునామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ముగించు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో చక్కటి వాక్యం అందించిన స్థాన పాస్సమ్మ గారికి, రెండేపి ఉదయ జ్యోతి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంగీత డైరెక్టర్ షెడ్రక్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం, మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని ప్రభా మరి వేవేల కోట్లాది స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభా మరి ఈరోజు ప్రభా మరి ఈ రోజును చూడక గతించిపోయిన వారు ఎంతోమంది అయినను సరే మీ ప్రేమలో, మీ యొక్క కృపలో నన్ను మమ్మల్ని ప్రభా మరి ప్రేమించారు. ప్రభా మరి ఏబిఎం చర్చ్ కురుమాల ప్రభా మరి గ్రామానికి చేరుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అలాగే ప్రభా మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా ప్రేమలో ఎదగడానికి ప్రభా మరి మీరు మాకు సహాయం చేస్తురమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు. ప్రభా మరి మీరు సెలవిచ్చినట్టుగా సంఘం ప్రభా మరి కులుమాల గ్రామంలో ఉన్నటువంటి సంఘస్థులు సహోదరులు ప్రేమ కలిగి ఉండడానికి ప్రభా మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్రభా సహాయం చేయండి. సంఘంలో ప్రభా మరి సంఘ యవనస్తులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి జీవితాలని మీకు అప్పచెప్తా ఉన్నాం. సహాయం చేయండి. యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రభా వి సబ్మిట్ యూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ప్రభా మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను మా మధ్యలో మీరు ఉంచండి లార్డ్. ప్రభా మరి మీ యొక్క ప్రభా మరి శ్రేష్టమైన అవకాశాలను యంగ్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు, వారందరూ మీరు బ్లెస్ చేయండి. ఈ యొక్క 2025లో ప్రభా మరి ఎంతోమంది యంగ్ పీపుల్ వారు నీ కోసం ప్రయాసపడడానికి, నీ యొక్క కాడిని ఎత్తుకోవడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగి సహోదరులు ఉండడానికి సహాయం చేయండి. నిజమే ప్రభా మరి దైవ సేవకులు ప్రభా మరి అలాగే పాశ్రమ గారు కూడా మంచిగా ప్రభా మరి సంఘాన్ని నడిపిస్తున్న తరుణంలో ప్రభా మరి యంగ్ పీపుల్ ఎంతోమంది ప్రభా మరి అపోస్తులైన పౌలు తిమోతిని, ఎఫ్రోతుని ప్రభా ఏ విధంగా నడిపించారు, సంఘాన్ని వారు కూడా ఒక అపోస్తుల వారు నడిపించడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ యొక్క సంవత్సరం కూడా ప్రభా మరి అపోస్తుల బోధన వారు బోధించడానికి, అలాగే సంఘాన్ని ప్రభా మరి ప్రేమతో నడిపించడానికి మీరు కృప చూపుతూ వచ్చారు. ప్రభా యొక్క 2025 సంవత్సరాన్ని మీ యొక్క పాదల చెంత పెడుతూ యంగ్ పీపుల్ అందరినీ ప్రభా సంఘాన్ని, సహోదరుల్ని, ఈ యొక్క కుల్మాల ప్రభా మరి గ్రామాన్ని అంతటిని మీ యొక్క పాదల చెంత పెడుతూ ప్రభా మరి శ్రేష్టమైన ప్రభా మరి అనుభూతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఈ యొక్క నూతన సంవత్సరం అంతటిలో
ప్రభు సంఘానికి గ్రామానికి మీరు దయచేయమని ప్రభు మరి సంఘంలో ప్రభు ఉన్నటువంటి అందరిని మీరు బ్లెస్ చేయండి. అలాగే గ్రామంలో ఉన్నటువంటి హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు ప్రతి ఒక్కరిని ప్రభు మరి కులమత భేదం లేకుండా క్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు మరణించను అన్న వార్తను ప్రభు మరి ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి, అలాగే గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి గ్రామాన్ని మీరు దీవించండి, సంఘాన్ని దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు మరి ఈ సమస్తాన్ని మీకు అప్పచెప్తూ ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయములో దయచేసి కానుకలు తీసుకుందాం. కానుకలు పట్టుచూ ఉండగా దయచేసి